రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆ క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేశారు. క్రైస్తవ విద్యా సంస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పడిందని, వాటిని దోచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడని డైవర్షన్ పాలిటిక్స్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాలు కూడా దీని నుంచి డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నుంచి అనేటువంటి తాపత్రయం కనిపించింది. బహుశా చంద్రబాబు నాయుడు గారికి 49 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చక్కని పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేరే గుర్తొచ్చుంటుంది. తన కుమారుడు ప్రయోజకుడు కాలేకపోతున్నాడని, కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేకపోతున్నాడనే ఈర్ష్యతో తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. క్రిస్టియన్ సంస్థలను ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడనేటువంటి మాట ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. మతాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలనో, లేదా ఆయన దాన్ని గొప్పగా చేయాలనో సింపుల్గా ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే కానీ ఆయన ఉండాలనుకునే వ్యక్తి కూడా కాదు. కానీ ప్రజలు ఆ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ అనేకమైన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, విద్యార్థులకి, గ్రామాలకి, రాష్ట్రానికి ఏదేదో చేశానని దానిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన ఏమీ చేయడు, చేసినట్టుగా కలలు కనేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేయాలి అని అనుకున్నాడట. కానీ వేసింది ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు మొదటి రాయి నుంచి చివరి రాయి వరకు వేసి ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పివి నరసింహారావు హైవేని, ఫ్లైఓవర్ని, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని వేయాలని అనుకున్నాడట. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని వేసి ప్రారంభించాడు. విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఐటీని తెచ్చింది నేనే అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ నిజానికి ఐటీ వర్ధిల్లింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్ప మరొకసారి కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆయన అన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కలలు గంటూ ఉంటాడు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తుంటాడు, ఎన్నికల తర్వాత వాటిని తొంగలో తొక్కేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి మనం చూసినట్లయితే డ్వాక్రా మహిళలకి 26,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి వారికి దశల వారీగా అందిస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. ఇది చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తొస్తుందంటే ఆయన డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టినటువంటి డ్వాక్రా రుణాలు ఆయన గుర్తొస్తాయి. అప్పుడు అవి గుర్తు చేసుకుంటూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. గుర్తొస్తాయో లేదో మరి నాకు తెలియదు. రైతులకు చేయూత, రైతు భరోసా జగన్ ప్రభుత్వం అందిస్తున్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీని తీరుస్తానని చెప్పి ఎన్నికలకు ముందు, ఎన్నికలైన తర్వాత తొంగలు తొక్కి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే, అది కూడా దశల వారీగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి దాన్ని మోసం చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తుండవు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఆయన చేసినటువంటి దారుణాల గురించి ఎప్పుడు ఏమీ పన్నెత్తి మాట్లాడలేడు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలలో 95% వాగ్దానాలను నెరవేర్చాడు.
దీని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, దేన్ని నెరవేర్చగలిగాడు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 195% వాగ్దానాలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. సేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేయటం తప్ప వాస్తవాలను మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి గతం లేదు, అంతా భవిష్యత్తే. గతం అంటే నేను ఇది చేశాను అని చెప్పేది ఒక్కటి లేదు ఈ రాష్ట్రంలో. ఇది నేను చేశానని చెప్పమనండి, ఏమీ లేదు. ఒక్క అమ్మఒడి లాంటి మంచి కార్యక్రమం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి లాగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేదా 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఇలాంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి ఘనత నాకున్నది అని చెప్పేటటువంటి ధైర్యం లేదు. ఏదో చెయ్యాలనుకున్నాను, చేయలేకపోయాను, చెయ్యాలనుకున్నాను, చేయలేకపోయాను. ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్సే కానీ పాస్ట్ టెన్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం ఏంటంటే గతంలో ఆయన చేసింది 0, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసింది 0 కాబట్టి ఆయన ఏం మాట్లాడలేడు. వాళ్ళు చూద్దాం, గవర్నమెంట్ బడులు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేస్తూ వస్తున్నటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడరు. నేను ఒక్క మాట చెప్తాను. ఇక్కడ కేవలం 30 మాసాల్లో 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30 మాసాల్లో 1,16,000 కోట్ల రూపాయలు సంక్షేమంతో ప్రజలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుండవు, ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అది చేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోయాను. 40 సంవత్సరాల్లో ఏమీ చేసింది లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్కి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదే తేడా. అదేమిటంటే వైఎస్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది చేశాము అని చెప్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాను అని చెప్పుకునేది ఒక్కటి కూడా లేదు ఈ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏం చెప్తాడంటే, అమరావతి కట్టాలనుకున్నాను, అందులో ఐకాన్ బ్రిడ్జ్ వేయాలనుకున్నాను, నిర్మించాలనుకున్నాను, విజయవాడకి 60 కిలోమీటర్లు, విజయవాడకి 80 కిలోమీటర్లు, అలాగే గుంటూరుకి 60 కిలోమీటర్లో పెద్ద రింగ్ రోడ్డు నిర్మించాలనుకున్నాను. అంతేకాకుండా ఒలింపిక్స్ గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించాలనుకున్నాను అంటాడు. చేసింది ఏముంది? ఏమీ లేదు. చేసింది 0. చివరికి నేను మనవి చేస్తున్నా, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు కదా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు తెలుగు గంగను కూడా తన హయాంలో పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు తాను చేశానంటాడు, ఏమీ చేసిందేమీ లేదు. క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. నేను ఒక మాట చెప్తా, ఇవాళ గుంటూరు జిల్లాలో ఒక దళితుల మీద దాడి జరిగితే ఆ దాడి కూడా పర్సనల్ దాడి. మందు తాగి షాపు దగ్గర ఆ పక్కన కూర్చుని తాగుతూ ఉంటే వారిలో గొడవై కొట్టుకుంటే ఆయనకి తలకాయ పగిలితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు అని చూపించేటటువంటి ప్రయత్నం చేసి దళితుల మీద దాడి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూపించాలనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే, ఆ సంఘటన తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఏంటంటే ఈ ఎస్సీలను తన వైపు తిప్పుకోవాలనే తాపత్రయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏమన్నారో మనకు గుర్తుంది. ఏమన్నాడు? ఎవరైనా పుట్టాలనుకుంటే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని కించపరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఎస్సీ వ్యతిరేకి, పేద వర్గాలకు వ్యతిరేకి, దళితులకు వ్యతిరేకి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సంఘటనను పురస్కరించుకొని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కూడా అది తిప్పుకోవాలనేటువంటి తాపత్రయం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనే తాపత్రయం.
ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడాలనేటువంటి మాటలు తప్ప ఏమీ లేవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విన్నప్పుడల్లా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇది చేశాను అని చెప్పేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదనే విషయం మీ అందరికీ తెలుసు, అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అనేకమైన విషయాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులకు మేము చేశామని, మరొకటని సామాజిక విభజన మీద ఆశలు ఉన్నాయి ఆయనకి. వర్గాల్ని, కులాల్ని డివైడ్ చేసి దాని మీద రాజ్యం చేయాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు మేలు చేసడం ద్వారా అధికారంలోకి రావాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే పండుగలను ఉపయోగించుకొని వాటి మీద దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చిత్తూరు జిల్లాలో ఈరోజు ఒక అంబేద్కర్ విగ్రహానికి మాయం చేశారట. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనేనని బ్రేకింగ్స్ ఇచ్చుకొని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రచారం చేసి, అంతేకాదు వయసును లెగ్గొట్టి, కులాలను లెగ్గొట్టి, వాటిని లెగ్గొట్టి ఏదో ఒక విధంగా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితో పరిపాలన విమర్శించాలనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ 40 ఏళ్ల జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది సున్నా, పూసింది సున్నా, ఏమీ చేయలేదు. అందువలనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదే విమర్శించడం ద్వారా మాత్రమే తాను పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తిప్పికొట్టేటటువంటి అవకాశం మెండుగా ఉన్నదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎవరి అరాచకాలు, ఎవరి దుర్మార్గాలు కలకాలం చెల్లవు. ఎవరు దుర్మార్గాలు చేస్తున్నారు? ఎవరు అక్రమాలు చేస్తున్నారు? ఎవరు అన్యాయాలు చేస్తున్నారు? నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు దుర్మార్గాలు చేశావు, అన్యాయాలు చేశావు, అక్రమాలు చేశావు. అందువల్లనే ప్రజలు చిత్తుగా ఓడించి కేవలం 23 సీట్లు ఇచ్చి చివరికి మీ అబ్బాయిని కూడా ఓడించారు. కాబట్టి అక్రమాలు, అన్యాయాలు ఎవరివి కలకాలం కొనసాగవు. మేము అన్యాయాలు, అక్రమాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఎక్కడో జరిగిన అన్యాయాన్ని, ఎక్కడో జరుగుతున్న ఘోరాలని మా మీద రుద్ది, జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది నువ్వు పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మేము అన్యాయం చేయవలసిన అవసరం మాకు లేదు, అక్రమాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఒక చక్కని పరిపాలన అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని మనం చేస్తున్నాం. అయితే మామూలుగా జరిగేటటువంటి సంఘటనలు, అశోక్ గజపతిరాజు గారి వ్యవహారం నేను ఇంకా ఫాలో కాలేదు, కానీ ఇందాక జరిగినటువంటి విషయం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. నేను ఇంకా దాన్ని ఫాలో కాలేదు. చెప్పండి. వాళ్ళ అమ్మని ఎవరన్నారు? నాకు అర్థం కాదు. ఎవరు లెక్కలు తెలుస్తాడు? లోకేష్ బాబు గారు మీ అమ్మని ఎవరన్నారు? మీ తల్లి గారిని ఎవరన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధము లేదు అన్నామనేటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని ఆపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు చెప్పమంటున్నాను. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్నావు? నేనన్నానా? మరొకరు అన్నారా? క్లిప్పింగ్ వేసి చూపించమనండి. ఊరికినే మా అమ్మని అన్నారు అని ఆయన, నా భార్యను అన్నారని ఈయన సింపతి కోసం తాపత్రయపట్టం తప్ప ఏంటి నువ్వు లెక్కలు తేల్చేది? నాకు అర్థం కాలేదు. నీ లెక్కలు నువ్వు తేల్చుకుంటే చాలు. మంగళగిరిలో నీ లెక్కలేంటో తేల్చుకో, ఈ రాష్ట్రంలో నీ లెక్కలేంటో తేల్చుకో, అసలు నీ సైజ్ ఏంటో తేల్చుకో తప్ప రాజకీయంగా అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి సింపతి పొందాలని ప్రయత్నం చేస్తే దానికి ప్రజలేమి ఈల్డ్ కారు. గుర్తుపెట్టుకోమని లోకేష్ బాబు గారికి చెప్పదలుచుకున్నాను. ఓటీఎస్ నేను అడుగుతా ఉన్నా, ఈ ఓటీఎస్ మీద ఏంటి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఓటీఎస్ అట పేద ప్రజలకు ఉరితాడట. ఓటీఎస్ పెడితే కట్టకపోతే వారికి రేషన్స్ కార్డు తీసేస్తారట. ఏం ప్రచారం అయ్యా ఇది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట చెప్తాను. సెటిల్మెంట్ 10,000 కడితే నువ్వు వింటున్నటువంటి ఇంటిలో పూర్తి హక్కులు నీకు వస్తాయి. నేను మనవి చేస్తున్నా, 1983 నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారు, లోన్ రూపంలో తీసుకొని ఇళ్లు కట్టుకున్న వారు, లోన్లు కట్టక పేరుకుపోయి అప్పులు పెరిగి 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అయిన వారందరికీ కూడా 10,000, 15,000, 30,000
సర్వ హక్కులు ఇచ్చి పట్టా ఇచ్చి డాక్యుమెంట్ ఇచ్చేటటువంటి ఒక నూతన పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి అది లబ్ధిదారులకు అనుకూలంగా చేసేటటువంటి ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి వీల్లేదు. ఓటీఎస్ ఏంటి, అది వాళ్ళ ఇల్లు కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ఇచ్చింది కదా, నువ్వు ఇచ్చావా, మీ నాన్న ఇచ్చాడా అంటున్నాడు. ఎవరిచ్చేదేంటి? ప్రభుత్వం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ డబ్బు కూడా ప్రభుత్వానికే చెల్లుతుంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, 1983 నుంచి ఇప్పుడు వరకే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వంలో ఏ రోజునైనా ఈ పథకాన్ని రద్దు చేయాలని, వారికి ఇళ్ళు ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు. ఇప్పుడు అంటున్నాడు నేను అధికారంలోకి వస్తా, మొత్తం రద్దు చేస్తా. వచ్చేది లేదు, చచ్చేది లేదు. రద్దు చేసేది ఇంకా నాకు అర్థం కాలేదు. ఎట్లా వస్తావు, ఎట్లా రద్దు చేస్తావు? నీ మాట ఎవరు నమ్మాలి? 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ముంచినటువంటి ముఖ్యమంత్రివి నిన్ను ఎవరు నమ్ముతాడు? నాకు అర్థం కాలేదు. ఉన్నప్పుడు ఏం చేశావు? 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఉందా లేదా? ఉన్నప్పుడు దీన్ని ఎందుకు రద్దు చేయలేకపోయావు? ఇవాళ మేము అన్నామని రద్దు చేస్తావా? నాకు అర్థం కాదు. పద్ధతి లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నావు. అధికారం కోసం అర్రులు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కాలేకపోయాను, ఓడిపోయాను, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం. ఎవరో రెచ్చిపోరయ్యా, వాస్తవాలు గమనిస్తున్నారు. ఓటీఎస్ గురించి అందరికీ తెలుసు. ఇది ఓటీఎస్ అనేది వారి సమ్మతిన కడితే ఈ ప్రోగ్రాం వస్తుంది. మేము కట్టాం అంటే ఓకే, దట్స్ ఆల్. బలవంతం ఏమి లేదే. దీని మీదంట రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారంట, పథకాలు ఇవ్వమన్నారంట, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. గ్రామాలు అలా లేదు. ఉన్నవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఓటీఎస్ పథకంలోకి రావచ్చు, హక్కులు పొందవచ్చు. ఇది ప్రభుత్వ స్కీము, దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది లబ్ధిదారుల ఇష్టం మేరకే తప్ప వారిని కష్టపెట్టి చేసేది కాదు. అది తెలుసుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పదచ్చు. నో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఏంటంటే కొంతమంది మేము స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్కీమ్ తీసుకుంటున్నామని స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది. 50 లక్షల మందిలో 10 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. 5 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. ఈ స్కీమ్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు? ఉపయోగించుకోమని ఒక అవకాశం ఇస్తున్నాం. ఇలా ఒకటిది ఒక స్కీమ్ పెట్టాం, అది లబ్ధిదారులకు ఉపయోగపడుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి ఇష్టమైన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లోన్ తీసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి, నడుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా చాలా మందికి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కొంతమందికి 10 రూపాయలు కడితేనే పట్టా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పు లేదు. లోను సందర్భాలు ఉన్న వారికి 10 రూపాయలు కడితే మొత్తం రిజిస్ట్రేషన్ చేసి అప్పు ఇస్తున్నారు. సో డిబేట్ జరుగుతుంది, మంచిది, జరగాలి కూడా. నేనేమంటానంటే డిబేట్ జరగాలి. జరగడం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఓటీఎస్ పథకం తీసుకురాకపోగా ఎందుకు వాళ్ళకి ఇల్లు అప్పు రద్దు చేయకోకుండా ఉన్నాడో చెప్పాలి. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మేధావులు గమనిస్తూ ఉంటారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. ఇది కొత్త ఏమి కాదు కదా. మేము డే 1 నుంచి అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ అనేది పెద్ద బూటకం, మోసం అని మేము చెప్పాం. చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఇవాళ కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే ప్రత్యేక ప్యాకేజీ కన్నా కూడా, ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకుంది అని చెప్పాడా లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని చెప్పి తీసుకుని ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు. సరే, ఓడిపోయే ముందు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని. దుర్మార్గమైన ఆలోచన, నీచమైన ఆలోచన, సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అయినా మేము ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేమి మాట తప్పం, మనం తిప్పం. కాకపోతే
కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం అనేకసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చలు జరుపుతున్నాం. మీరు తీసుకురాలేదే 25 ఇస్తే తీసుకొస్తామన్నారుగా, తీసుకురారే అని మా మీద ఎగుస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఎస్ కరెక్టే, మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, మేము తీసుకొస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మన దురదృష్టం, కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది, సింగిల్ హ్యాండెడ్గా ఏర్పడింది, మిశ్రమ ప్రభుత్వం ఏర్పడలేదు. మన 25 సీట్లు వారికి అవసరమైన రోజున మనకి ప్రత్యేక హోదా అడుగుదామని మేము అనుకున్నాం, అయినా కూడా మేము వదిలిపెట్టాం అని మేము స్పష్టంగా ఆ రోజునే తెల్లవిగా చెప్పామే. ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మాట్లాడితే వారిని నేను కాదనం. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేదో స్వామి చెప్తారు, నా దగ్గర బూడిద ఉంది, ఏమో శనక్కాయలు ఉన్నాయి, శనగిత్తులు రెండు కలుపుకుని ఊదుకు తిందాం రమ్మన్నా అంట. ఆయన దగ్గర ఏముంది? బూడిద. ఆయన రాజీనామా చేసేది ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆయన కెపాసిటీ ఎంత, ఆయనకున్న ఓట్ షేర్ ఎంత, ఆయనకున్న పార్లమెంట్ మెంబర్ ఎంత? ఆయన రాజీనామాలు చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నా మేము రాజీనామా చేయాలా? అప్పుడేం చేశావు? అప్పుడేం గాడిదలు కాసావా? గుడ్డి గుర్రాలకు పడుదు రోజున ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మాకు ప్యాకేజ్ వద్దని మాట్లాడేవా? ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ గొప్పదని ప్రగల్భాలు పలికావు, ఉపన్యాసాలు చెప్పావు. చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదా నీకు అని అడుగుతా ఉన్నా. వచ్చినాడు అంతకన్నా ఏమంటాడు? ఎవడు చేతగాని వాడో ఎవడు చేత అయిన వాడో ప్రజలు తేలుస్తారు. చేతగాని దద్దమ్మలు మీరు కాబట్టే గద్దె దించారు చిత్తుగా. ఎంత ఘోరంగా పడిపోయారు మీరు. 23 సీట్ల 175 సీట్లుంటే 23 సీట్లకు పరిమితమైపోయిన మీరు దద్దమ్మలు. మీ ముఖ్యమంత్రి దద్దమ్మ, నువ్వు దద్దమ్మ, మీ ముఖ్యమంత్రి కొడుకు చిన్న దద్దమ్మ. ఎవడు దద్దమ్మలు? దీనికి ప్రభుత్వంలో ఉన్నాం, అత్యధిక ప్రజాదరణతో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈర్ష్యతో మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా తప్ప ఎవరు దద్దమ్మలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత శక్తివంతమైంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.